నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఒక క్యూట్, స్వీట్, గ్లామరస్, బ్యూటిఫుల్ హీరోయిన్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మేడం, మీ వీడియో చూసినాం, ఎప్పుడు చూసినా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఎటకెళ్ళకైతే మీ ఎల్జిబిటీ సినిమా గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత సపోర్ట్, ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. పబ్లిక్ నుండి, సొసైటీ నుండి చాలామంది మా కమ్యూనిటీ నుండి, ఎల్జిబిటీ కమ్యూనిటీ నుండి, ఆ సొసైటీ నుండి, ఫ్యామిలీస్ కావచ్చు, చిన్నపిల్ల నుండి కాలేజ్ పిల్లలు కావచ్చు, అందరు ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే మీ కమ్యూనిటీ పేరు వాడుకొని వచ్చిన సినిమాలు చూసాం ఎన్ని వరకు, కానీ మిమ్మల్ని కమ్యూనిటీ నుంచి ఒక అమ్మాయిని తీసుకొని సినిమా అవకాశం ఇచ్చి హీరోయిన్ చేయడం ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం, నేను అనుకుంటూ వచ్చింది కాదు, నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీనికి. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ సినిమా మంచి గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. సో ఈ ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? థ్యాంక్స్ అండి అందరికీ. పేరు పేరున ప్రతి ఒక్కరికి మూవీకి వచ్చి చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇంకా రండి, ఇంకా మూవీని ఇచ్చేయండి, ఇంకా చూడండి, మూవీని సపోర్ట్ చేయండి. మాకు కూడా మీరు సపోర్ట్ చేస్తేనే మా లైఫ్ అంటూ కొంచెం మారిద్దని ఒక చిన్న హోప్, అంతే. ప్లీజ్ సపోర్ట్. మేడం, మిమ్మల్ని వెతికి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్కి ఏం చెప్పదలుచుకున్నారు? సో మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా చూస్తున్న సమాజంలో, సో ఏం చెప్పదలుచుకున్నారు? అదే అండి, ఇప్పుడు మా డైరెక్టర్ గారు నాకు ఒక చిన్న ఛాన్స్ ఇవ్వడం వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. అలాగే చాలా మంది ట్రాన్స్జెండర్స్ కూడా వెనుకబడి ఉన్నారు. కొంచెం సపోర్ట్ అనేది వచ్చి కొంచెం ఛాన్సెస్ ఇస్తే మా ట్రాన్స్జెండర్స్ కూడా ఏ ఫీల్డ్లో అయినా ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. ఫీల్డ్ అన్నారు కాబట్టి మీలాంటి కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళారు. సో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ కూడా? బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉంటుందండి, ఎందుకు ఉండదు. లైఫ్లో లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కదా, అది ఒకసారే చేస్తాం కదా. ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను బిగ్ బాస్కి. అవును, నేనేం చెప్పలేను. ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తానండి. సో ఎల్జిబిటీ సినిమాలో ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు మేడం? మా లీగల్ రైట్స్ గురించి కావచ్చు, గవర్నమెంట్ నుండి మాకు కావాల్సిన లీగల్ రైట్స్ గురించి కావచ్చు, వాటి గురించి మూవీ మొత్తం మెయిన్గా నడిసిద్ది. మీరు చూస్తే తెలిసిద్ది ఏం మెయిన్గా ఉందో మూవీలో. గవర్నమెంట్ అన్నారు కాబట్టి ఈ సర్కార్ వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్కి మంచి అవకాశాలు ఇస్తున్నారు. లైక్ ట్రాఫిక్ పోలీస్ లాగా కొన్ని అవకాశాలు ఇస్తారు కదా. సో ఏం చెప్పదలుచుకోరు మేడం గవర్నమెంట్కి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి మాకు ట్రాఫిక్ పోలీస్గా కొన్ని మంచి మంచి జాబ్స్ ఇస్తున్నారు. మా ట్రాన్స్జెండర్స్ చాలా మంది జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంకా మంచి ఆఫర్స్, ఇంకా మంచి స్కీమ్స్ వస్తే మేము కూడా ఈక్వల్గా పబ్లిక్తో ఆ లైఫ్ లీడ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు. అంటే ఏం తింటారు మేడం? నేను తిన్నండి, అన్నమే తింటాను. ఏది మీ సీక్రెట్? మీ క్యూట్నెస్ సీక్రెట్ ఏంది? సీక్రెట్ ఏం లేదు, గాడ్ గిఫ్టెడ్. మీరు హనీ తింటారా ఎక్కువ? అంటే మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది, నాకు తింటారా? లేదండి. థ్యాంక్ యూ సో మచ్.